హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. జయప్రద ఆజం ఖాన్ ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్వాదీ పార్టీ తరపున సీనియర్ నాయకులుగా ఉన్నారు. అప్పుడు ఒకరికొకరు సహకరించుకొని గెలిచారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా పరిస్థితులు చేదాటాయి. జయప్రదపై ఆజం ఖాన్ తీవ్రమైన విమర్శలు చేశారు. ఆమెపై వ్యక్తిగత లైంగిక విమర్శలు చేసి వార్తలు నిలిచారు. తదనంతర పరిణామాల్లో సమాజ్వాదీ నుంచి బహిష్కరణకు గురైన జయప్రద రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారు. 2019 ఎన్నికల వేళ బీజేపీలో చేరారు. యూపీలో ఆమె గతంలో గెలిచిన రాంపూర్ పార్లమెంటు మరెవరో కాదు, ఒకప్పటి ఆమె మిత్రుడు, ఇప్పుడు శత్రువైన ఆజం ఖాన్ సమాజ్వాదీ నుంచి రాంపూర్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా పరిస్థితులు తయారైంది. ఇటీవలే ఎన్నికల ప్రచారంలో జయప్రద మాట్లాడుతూ తనపై ఆజం ఖాన్ దాడి హెచ్చరిక చేశారని, యాసిడ్ పోస్తానంటూ బెదిరించారని జయప్రద కన్నీరు మున్నీరైంది. ఈ వ్యాఖ్యలపై ఆజం ఖాన్ తీవ్రంగా స్పందించారు. దారుణంగా మాట్లాడారు. జయప్రదను రాంపూర్లో గతంలో ఎంపీని చేసింది తానేనని, అయితే ఆమె కాకి అండర్వేర్ ధరించిందని గుర్తులేదని దారుణ ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఒక మహిళా రాజకీయ నేత పట్ల ఎంతలా ఆరోపణలు చేయడంపై అందరూ ఆజం ఖాన్పై దుమ్మెత్తిపోశారు. అంతేకాదు, ఆమె గొప్ప నాట్యగత్తె, ఆమెను 17 సంవత్సరాల పాటు ఎవరూ టచ్ చేయకుండా నేనే కాపాడానంటూ ఆజం ఖాన్ వ్యాఖ్యానించడం మరింత వివాదాస్పదమైంది. దీనిపై జయప్రద మాట్లాడుతూ, నేను చనిపోతే నీకు సంతోషంగా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే పలువురు ప్రముఖులు కూడా దీనిపై స్పందిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహిళలపై పిచ్చి ప్రేలాపనలు వాగుతుంటే సమాజ్వాదీ పార్టీ నేతలు సైలెంట్గా ఎందుకున్నారని ఆమె ప్రశ్నించారు. రాజకీయాలు వేరు, వ్యక్తిగత విమర్శలు వేరన్న ఆమె ఎవరైనా సరే మహిళల్ని గౌరవించాలని కోరారు. అది మానేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు ఉండకపోగా అందరు వ్యాఖ్యలు చేసిన వారినే తప్పు పడతారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు స్మృతి ఇరానీ. ప్రస్తుతం ఆజం ఖాన్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.